శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 3-4 తులారాశి వారికి ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా నిజం. ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు తులారాశి వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు ఏ స్త్రీని వదులుకోకూడదు, ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు అసలు తులారాశి వారికి గోచర రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి చెందిన వారికి ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను ఎటు విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించుకున్నట్లయితే కనుక అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలైతే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా తులారాశి వారికి చెందిన ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే కనుక మనం గమనించుకున్నట్లయితే ఆర్థిక స్థితి పరంగా ఈ రాశి వారికి కొన్ని మంచి ఫలితాలైతే దక్కబోతున్నాయి. అలాగే వీరికి అభివృద్ధి అనేది ఆర్థిక మార్గాల్లో ఉండబోతుంది. ఈ సమయంలో ఆర్థికంగా అయితే పొదుపు చేసేందుకై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్తాలి. అయితే పొదుపు చేయడంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారు అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా ఈ రాశి వారికి అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు లావాదేవీలతో కాస్త అప్రమత్తంగా ఉండవి. అలాగే ఈ సమయంలో ఇంకా బ్యాంకు రుణాలను కూడా మంజూరు అవుతాయని చెప్పుకోవాలి. వ్యాపార భాగస్వామితో లాభాలు అనేవి చాలా అధిక మొత్తంలో ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి. పెట్టుబడులపై మంచి ఫలితం పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే కనుక మనం గమనించుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం గొప్ప పురోగతి సాధిస్తారనే చెప్పుకోవాలి. అయితే 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు సంచరించడం వలన ఉన్నత స్థానానికి, ఉన్నత అధికారుల మన్ననలను పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకైతే చాలా మంచి మార్గంలో అయితే డబ్బు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందంటేది కనుక మనం గమనించుకున్నట్లయితే కుటుంబపరమైన జీవితంలో తులారాశి వారికి సంబంధించి ఒక అద్భుతమైన సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని వలన కుటుంబంలో ప్రశాంతత, నెమ్మది, అలాగే ఆనందం అనేది ఉంటుంది. పెద్దల మాటలు, ఆశీస్సులు మార్గదర్శకంగా తీసుకుంటే కనుక ఈ రాశి వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసరపు వాదోపవాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవాలి. బంధువులతోనూ సత్సంబంధాలతోనూ నెలకొల్పేందుకు ప్రయత్నించుకోవాలనే చెప్పుకోవాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు, విందు వినోదాలకు, అలాగే కాస్త సమయాన్ని గడపడానికి ఆనందంగా మీరైతే సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవాలి. పూర్వీకుల ఆస్తి విషయాల్లో ఉన్న విభేదాలు అన్నీ కూడా కొన్ని తలెత్తుతూ ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని సమసిపోయి మరికొన్ని పెండింగ్లో పడే అవకాశం అయితే ఉంటుంది. గృహ నిర్మాణం లేదా వాహనం మార్పులు ఇలాంటివన్నీ కూడా చేసే ఆలోచనలు వస్తాయి మీకు. అయితే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడంతో ఆ స్త్రీని కూడా మీరు వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఇలా అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలైతే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పాం కదా, ఆమె ఎవరో కాదు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ వెనుక ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి స్త్రీలను మీ జీవితంలో ఎప్పుడూ కూడా వదులుకోకండి. అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నంతకాలం మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళుతుందనే చెప్పుకోవచ్చు. ఇక చూశారు కదండి ఈ రాశి వారి యొక్క ఫలితాలను గురించి.
అలాగే వీరికి సంబంధించిన శుభ పరిణామాలను గురించి ఏ విధమైన ప్రతిగతులు ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.